అండ్ రేపటి కోసం మన అనాలిసిస్ చూస్తే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనం లెవెల్ డ్రా చేసామో అక్కడి వరకు వెళ్ళి అది ఉంది. ఇప్పటికి కూడా గమనించాలి, ఒక సపోర్ట్ ఏరియా నుంచే ఇంత మూమెంట్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా ఒక రేంజ్ బౌండ్లో ఉన్న రెసిస్టెన్స్ ప్లేస్కి వచ్చేసింది. కాబట్టి ఇక్కడి నుంచి సస్టైన్ అయ్యి ఎబో ఎప్పుడైతే క్యాండిల్ వస్తుందో అప్పుడు మనం బుల్లిష్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ అని చెప్పుకోవడానికి అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక సపోర్ట్ అనేది 50,400 దగ్గర నుంచి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అప్వర్డ్. కానీ ఇప్పటికి కూడా ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది. ఎప్పుడైతే ఇది 52,543 లెవెల్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇది ఒక రేంజ్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ఇది 53,000 దాటింది అంటే బుల్లిష్గా మూవ్ అయింది అని అర్థం. ఇప్పుడు కూడా ఒకటి రేంజ్లోనే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో ఈరోజు మూమెంట్ ఎట్లయితే వచ్చిందో రేపు కూడా అలాంటి మూమెంట్ వచ్చింది అంటే ఇది ఇంకా మనకి బులిష్ టర్న్లోకి వచ్చింది అనేది అర్థమవుతుంది. సో రేపు ఒకవేళ 52,543 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే అక్కడ సస్టైన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి రివర్సల్ వస్తుందా, సస్టైన్ అయ్యి 52,800కి వెళ్తుందా అనేది మనమైతే గమనించాల్సి ఉంటుంది. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయింది ఎబో అంటే ఎబో మన రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 52,813, లేదా అక్కడి నుంచి డౌన్వర్డ్ అయితే 51,892 అనేది మనకి డౌన్వర్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో రేపు రేంజ్ బౌండ్లో ఉంటుందా, ఇలాంటి మూమెంట్ వస్తుందా అనేది అయితే వెయిట్ చేసి చూడాలి. సో నిఫ్టీ 50లోకి వస్తే ఇక్కడ కూడా సేమ్ సినారియో, సపోర్ట్ మూమెంట్ నుంచి సపోర్ట్ దగ్గర నుంచి మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే 24,200 అనేది చాలా క్రూషియల్ సపోర్ట్ ఉండింది. అక్కడే మన క్యాండిల్ సస్టైన్ అయింది. కాబట్టి రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,572 కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయితే రెసిస్టెన్స్ అనేది 24,572 అవుతుంది. లేదు 24,572 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే మాత్రం 25,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి నిఫ్టీ 50లో చూపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎక్కువ మొమెంటం నిఫ్టీ 50లో రాలేదు కాబట్టి రేపు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 24,572 కన్నా అబోవ్ ఉంటే మాత్రం 25,000 అనేది టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో మన స్టాక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి సిమెన్స్ స్టాక్. ఎగ్జాక్ట్గా ఇంతకు ముందు కూడా నేను డిస్కషన్ సిమెన్స్ స్టాక్లో చేయడం జరిగింది. దీంట్లో మనకి ఎప్పుడైతే 7,253 లెవెల్ దగ్గర క్యాండిల్ సస్టైన్ అయితే మన టార్గెట్ వచ్చి 7,563 అనేది అయితే ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ సినారియో బాగాలేదు కాబట్టి డౌన్వర్డ్ ఫాల్ అనేది వచ్చింది. 11th నేను డిస్కషన్ అయితే చేయడం జరిగింది. 8th డిస్కషన్ చేయడం జరిగింది ఈ మంత్. సేమ్ అదే సిచ్యువేషన్ దగ్గర మనకి సపోర్ట్ ఏరియా నుంచి బౌన్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో 7,500 అనేది అబోవ్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. ఇది మీ పోర్ట్ఫోలియో అంటే మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సెకండ్ స్టాక్ వచ్చేసేసి ఏబీబీ స్టాక్. ఏబీబీ స్టాక్లో కూడా సేమ్ సపోర్ట్ ఏరియా నుంచి స్టార్ట్ అయింది అండ్ మనకి మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది. వాల్యూమ్ కూడా ఇంతకు ముందు కన్నా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇక్కడి నుంచి హర్డిల్ 7,500 దగ్గర ఒక హర్డిల్ ఉంది అండ్ 7,700 దగ్గర ఒక హర్డిల్ ఉంది. ఇవి క్రాస్ అయ్యాయి అని అంటే మనకి 8,180 అనేది మనకి ఆల్ టైమ్ అండ్ నెక్స్ట్ టార్గెట్ అయితే అవుతుంది. సో 7,500 అండ్ 7,700 లెవెల్స్ అనేవి దీంట్లో చాలా ఇంపార్టెంట్ అండ్ 7,000 లెవెల్ కూడా ఇది ఇంపార్టెంట్. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే వెయిట్ చేసి ఈ లెవెల్స్ చూసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. సో థర్డ్ స్టాక్ వచ్చేసేసి హ్యావెల్స్ స్టాక్. హ్యావెల్స్ స్టాక్లో కూడా ఇక్కడ నేను ఇంతకుముందు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 1,700 లెవెల్ దాటింది అంటే ఎగ్జాక్ట్గా ఎంట్రీ ప్లాన్ అనేది మనం చేసుకోవడానికి వీలవుతుంది. మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటుంది, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సపోర్ట్ ఏరియా నుంచి స్టార్ట్ అయింది మొమెంటం. సో ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 1,800 అనేది ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ అవుతుంది. అక్కడి నుంచి 1,850 అది క్రాస్ అయింది అని అంటే 1,900 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన స్టాక్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ రిస్క్ అండ్ రివార్డ్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ కమెంట్స్, మీ అమూల్యమైన కమెంట్స్ని తప్పకుండా తెలియదు.